రాష్ట్రంలో మరో నోటిఫికేషన్ వెలువడనుంది. సో ఇప్పటికే దాదాపుగా అంటే డాక్టర్ పోస్టుల కోసం అని చెప్పేసి 1623 పోస్టులకు భర్తీ చేయనట్టు ఆ శాఖ మంత్రి దామోదర్ నరసింహ గారు చెప్పడం అనేది కూడా జరిగింది. సో 1-2 రోజుల్లో నోటిఫికేషన్ రిలీజ్ బోర్డును ఆదేశించిన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర మరో 7,000 పోస్టులు భర్తీకి రంగం సిద్ధం అని చెప్పేసి కూడా చెప్పారు. సో త్వరలో మరో 7,000 పోస్టులు కూడా వేస్తామని చెప్పేసి కూడా చెప్పడం. తర్వాత ఫస్ట్ అయితే 2,000 పోస్టులకి దాదాపు 1,600 పోస్టులకి స్వీకారం చుట్టినట్టు కూడా తెలుస్తుంది. 1-2 రోజుల్లో దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా వెలువడే అవకాశం ఉంది. వైద్య శాఖలో ఖాళీగా ఉన్న 1,623 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులకు భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రచిస్తుంది. 1-2 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. పోస్టుల భర్తీ విధి విధానాలు పూర్తి చేసి నోటిఫికేషన్ విడుదల చేయాలని ఇప్పటికే మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డును మంత్రి దామోదర్ రాజనరసింహ ఆదేశించడం అనేది కూడా జరిగింది. అలాగే ఈ పోస్టుల భర్తీతో రాష్ట్రంలో జిల్లా ఏరియా ఆసుపత్రులతో పాటు కమ్యూనిటీ సెంటర్లో వైద్య సేవలు మెరుగుపడినట్లు కూడా తెలుస్తుందని చెప్పేసి కూడా చెప్పారు. అలాగే మరో 7,000 పోస్టులు వైద్య శాఖలో ఖాళీగా ఉన్న మరో 7,000 పోస్టులు సైతం భర్తీ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. 2,322 స్టాఫ్ నర్స్, 1,284 ల్యాబ్ టెక్నీషియన్స్, అలాగే 732 ఫార్మాసిస్ట్, అలాగే 1,931 ఎంపీహెచ్ఎస్ ఫీమేల్, అలాగే 48 డెంటల్ అసిస్టెంట్ సర్జన్, 4 స్కెచ్ పాథాలజిస్ట్, అలాగే 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులని ఫిలప్ చేస్తున్నట్టు కూడా మరో 2-3 రోజుల్లో ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఇప్పటికే చాలా చోట్ల డాక్టర్లు లేక ఏరియా హాస్పిటల్, కమ్యూనిటీ హాస్పిటల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఇది ఈ సీజన్ రోగాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. జ్వరాలు కానీ, మలేరియా కావచ్చు, ఈగలు, దోమలు ఎక్కువ వాలే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని త్వరగా భర్తీ చేసి ఫిలప్ చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి 1-2 రోజుల్లో అయితే ప్రస్తుతం 1,600 పోస్టులు, తర్వాత మరో 7,000 పోస్టులు వేస్తామని చెప్పేసి కూడా మంత్రి దామోదర్ రాజనరసింహ చెప్పడం, తర్వాత ఆర్థిక మంత్రి కూడా దీనికి పచ్చజెండా ఊపినట్టు కూడా తెలుస్తుంది.